తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర కేబినెట్ విస్తరణపై ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో మార్పులు చేసి కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ఎవరు వెళ్ళబోతున్నారు, ఎవరు రాబోతున్నారు, ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ లో త్వరలోనే మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఒకరిద్దరిని తప్పించి వారి స్థానంలో కొత్త నాయకులకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయంపై కీలక చర్చలు జరిగాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పనితీరు, సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమతౌల్యం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ మార్పులు చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. మంత్రివర్గం నుంచి తప్పించే నాయకులకు పార్టీ స్థాయిలో ముఖ్య బాధ్యతలు ఇవ్వాలనే ఆలోచన కూడా ఉన్నట్లు సమాచారం. వారి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వంటి కీలక పదవుల్లో చోటు కల్పించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ విషయంపై ఇప్పటికే సంబంధిత నేతలకు సంకేతాలు పంపినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఆసక్తికరంగా ఆ నేతలు కూడా ఈ నిర్ణయానికి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఇక అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఈ మార్పులు అమల్లోకి రావచ్చని తెలుస్తుంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న మంత్రి పదవులతో పాటు కొత్తగా ఖాళీ అయ్యే స్థానాలను కూడా భర్తీ చేసేలా కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు చేసే దిశగా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తుంది. కొత్త మంత్రివర్గంలోకి ఎవరు రాబోతున్నారు అన్నదానిపై కూడా ఊహాగానాలు జోరందుకున్నాయి. యువ నాయకులకు ప్రాధాన్యం ఇస్తారా, లేక అనుభవజ్ఞులకే అవకాశం కల్పిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. అలాగే సామాజిక వర్గాల సమతౌల్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంపికలు జరగనున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాంతీయ సమీకరణాలను కూడా పరిగణలోకి తీసుకొని అన్ని వర్గాలకు న్యాయం చేసేలా కేబినెట్ రూపకల్పన చేయాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో పార్టీలో అసంతృప్తిని తగ్గించే ప్రయత్నంగా కూడా ఈ మార్పులను చూస్తున్నారు. కొంతకాలంగా పదవుల కోసం ఎదురు చూస్తున్న నాయకులకు ఇది మంచి అవకాశం కావచ్చని భావిస్తున్నారు. మొత్తానికి తెలంగాణ కేబినెట్ విస్తరణ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందన్న దానిపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ కేబినెట్లో మార్పులు దాదాపు ఖరారైనట్టే కనిపిస్తున్నాయి. ఎవరు మంత్రివర్గంలో కొనసాగుతారు, ఎవరు కొత్తగా అవకాశం దక్కించుకుంటారు అన్నది త్వరలో స్పష్టత రానుంది. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాల్సిందే. తెలంగాణ కేబినెట్ లో మార్పులు దాదాపు ఖరారైనట్టే కనిపిస్తున్నాయి. ఎవరు మంత్రివర్గంలో కొనసాగుతారో, ఎవరు కొత్తగా అవకాశం దక్కించుకుంటారు అన్నది త్వరలో స్పష్టత రానుంది. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. Rising above the skyline, a symbol of trust, healing, and excellence. Welcome to Medicover Hospital's Financial District, the tallest hospital in India. Trusted by over 1 crore patients, Medicover Financial District brings together modern infrastructure, advanced care, and a deep commitment to every patient who walks through its doors. At the heart of this institution is a team of highly experienced and skilled doctors. From routine treatments to performing high-risk and complex surgeries with some of the highest success rates in the country. Our specialists work tirelessly to give every patient a new chance at life. To support our doctors, the hospital is equipped with advanced medical technology that helps diagnose and treat diseases faster and more accurately. The 640-slice CT scan, the first in the Telugu states, for faster and more precise imaging. Advanced MRI systems for detailed diagnosis. A state-of-the-art cath lab for advanced heart procedures. And modern operation theatres designed for complex surgeries. Because when every second matters, our 24/7 advanced emergency care is always ready. With dedicated critical care teams, we ensure that help is never far away. At Medicover Financial District, technology and expertise come together with something even more important: care. Because every patient deserves not just treatment, but understanding, comfort, and hope. Medicover Hospitals, Financial District.